ఫ్రెండ్స్, నేను మీ శారదాను. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే తండ్రికి కూతురికి మధ్యలో ఒక బంధం అనేది ఈరోజు నేను ఒక చిన్న మాటగా మీకు చెప్పాలనుకుంటున్నాను. అది మా నాన్న గురించి, నా గురించి. ఏంటంటే అండి, నేను అందరికన్నా చిన్న కూతుర్ని కదా. అయితే మా నాన్నగారు ఎంత గతంలో ఒక 30 సంవత్సరాల క్రితం చెప్తున్నాను, నేను 25 సంవత్సరాల క్రితం చెప్తున్నానండి. నేను ఒక 25 ఏళ్ల క్రితం నుంచి. అయితే అప్పుడు మిషన్ కుట్టాలంటే ఇప్పుడు యూట్యూబ్లని అవని ఇవన్నీ నేర్పే గురువులని, ఎంత పెద్ద గురువులైనా సరే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో కొంచెం కటింగ్లని అవని ఇవన్నీ కొంచెం చూపిస్తున్నారు. టెక్నాలజీ మొత్తం మారింది, మొత్తం ఇదిగా ఉంది. అంతకుముందు ఒక మిషన్ నేర్చుకోవాలంటే ఎవ్వరు కూడా నేర్పేవాళ్ళు కాదు, చాలా కష్టంగా ఉండేది. వాళ్ళకి మామూలుగా వచ్చు, ఆ వచ్చింది కూడా వాళ్ళు ఎవరిని రానిచ్చేవాళ్ళు కాదు. కనీసం కటింగ్ బల్ల దగ్గర కూడా ఇప్పుడు కూడా అంతే, కొంతమంది రానివ్వరు, అట్లుండేది. అయితే నాకేంటంటే మిషన్ దగ్గరికి నాకు ఒక 13, 12 సంవత్సరాలు ఉంటాయి. ఆ టైంలో నేను మిషన్లో ఎత్తుక్కునే పనిలో పడేదాన్ని. ఏ అక్క మిషన్ బాగా నేర్పుతారు, ఎవరు బాగా కుడతారని చెప్పి ఒకళ్ళిద్దరిని అట్లా మార్చుకునేదాన్ని నేను. అట్లా ఎలాగా ఒకరోజు అట్లాగే ఒక అక్క, చెప్పాను కదా నాకు పద్మక్క నా గురువు గారు, ఆ అక్క దొరికారు. ఆమె దగ్గరికి వెళ్తున్నాను నేను చిన్నగా. ఆ అక్క కూడా షర్ట్లు అనేది కుట్టడం రాదు, అంటే లేడీస్ వరకే వచ్చు. అయితే నాకు మా నాన్నకు ఒక షర్టు కుట్టాలన్న చాలా పెద్ద బలంగా కోరిక ఉండేది. మా నాన్న అప్పట్లో పాపం ఎప్పుడో ఒకసారి ఒక షర్ట్ తెచ్చుకొని ఎక్కడికన్నా అటు ఇటు వెళ్తే, అంటే ఇంతమంది పిల్లల్ని పెంచాలంటే అప్పుడు వాళ్ళకున్న సఫరు, ఆ బాధ వేరే ఉంటుంది. అయితే ఇంతమందిని పిల్లల్ని పెంచాలంటే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఎప్పుడో 1 ఇయర్కి ఒక షర్టు ఒక పంచె కొనుక్కొచ్చుకున్నాడు. మా నాన్న సన్న అంచుండే పంచెలు కట్టేవారు. అయితే ఆ పంచె కొనుక్కొచ్చుకొని ఆ షర్టు కొనుక్కొచ్చుకుంటే నేను మా నాన్న షర్టు తీద్దామా, నేను కటింగ్ చేసి చెడగొడితే ఎట్లా, మళ్ళీ మా నాన్న బయట ఎక్కడైనా తక్కువ కుట్టే వాళ్ళ దగ్గర కుట్టించుకుంటాడు, అది నేను జడగొడితే ఎట్లా అని ఆలోచించి సరేలే అప్పటి వరకు హెమ్మింగ్ చేస్తుంటే నాకు రోజుకు ₹10 లెక్క ఇచ్చేవాళ్ళు. ₹10 లెక్కిస్తే ఒకేసారి ఒక 100, 150 అయిన తర్వాత తీసుకొని ఇంకొక కొనొచ్చు అనే ధైర్యం వచ్చింది నాకు. హెమ్మింగ్ రోజుకు ఒక 10 గల చేసేదాన్ని. దీపం పెట్టుకొని కూడా చేసేది నేను నైట్ పూట, చేతి పనులు అవి ఉంటే. అయితే ఆ టైంలో నేనేం చేసేదాన్ని అంటే, చక్కగా అయినా సరే ఒకవేళ చెడిపోతే నాన్నకి నా దగ్గర ఉన్న డబ్బులు పెట్టి మళ్ళీ షర్ట్ పెట్టి కొనుక్కొద్దామని ధైర్యం చేసి ఒకరోజు, నాన్న నేను మీకు షర్ట్ కుడతానని చెప్పి నేను మా నాన్నకు చెప్పి షర్ట్ కుడతా నాన్న అని చెప్పి కట్ చేసి నేను షర్ట్ కుట్టడం అంటే ఎట్లగట్ల కుస్తీ బట్టి పాత ఒడబీకి అయ్యి ఒడబీకి మినిమం ఒక 10 రోజులు పట్టింది అబ్బా ఆ షర్టు. అంటే నేను బయట మిషన్ దగ్గరికి వెళ్ళి రావాలి, సాయంత్రం ఒక గంట టైం ఉంటే, దీపం కదా కరెంట్ ఉండదు, సాయంత్రం ఒక టైం ఒక గంట ఆ షర్టుతో నేను కుస్తీ పట్టేదాన్ని. ఎట్టగట్ట చిన్నగా శివయ్య అంకుల్ అని ఒకరు ఉండేవారు, మా నాన్నకి తెలిసిన ఆయన. ఆ అంకుల్ దగ్గరికి వెళ్ళి, ఆంటీ అంకుల్ వాళ్ళిద్దరు బట్టలు కొడతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంకుల్ ఒక షర్ట్ కట్ చేసి ఇరా నాకనంటే, ఎందుకమ్మా చెడగొడతావు పీస్ అన్నారు. అయినా సరే లేదు అంకుల్ మీరు కట్ చేసి ఇవ్వండి అని అంటే కట్ చేసి ఇచ్చారు. కానీ ఆ కాలర్ ఎట్లా అతకాలని నాకు అస్సలు తెలిసేది కాదు. కానీ ఎట్లాగట్లా చిన్నగా అయితే ఆ షర్టు ముగించిన, షర్ట్ అంతా కుట్టిన తర్వాత కాలరు కుడుతున్నా కటింగ్ కూడా రాదు నా దగ్గర. కాకపోతే దానికి సంబంధించిన క్లాతులు అయితే మాత్రం మరింత ఉంచేసి చాలా రోజులైంది అది కట్టగట్టి ఎట్లా కాలర్ వేయటం రాదని మళ్ళీ ఆ శివయ్య అంకుల్ దగ్గరికి పోతే మళ్ళీ నేను ఇన్సల్ట్ ఫీల్ అవ్వాలి, నేను ముందే చెప్పిన కదా అంటారు. అందుకని మళ్ళీ నేను కుట్టింది మళ్ళీ వాళ్ళు వేయడానికి ఇష్టపడతారో లేదో, షర్ట్ అంతా కుట్టాను కానీ కాలర్ వేయలేదు. అప్పుడు చిన్నగా మనకు నాకు అసలు తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకరోజు ఏదో బట్టలు కుట్టుకోవడానికని కొంచెం మిషన్ ఇవ్వ చెల్లి అని వచ్చారు. వేరే వాళ్ళు ఎవరో వీళ్ళ ఇంట్లో మిషన్ ఉంటుందని చెప్పి, చెల్లి ఒకసారి మిషన్ ఇవ్వ, మా ఇంట్లో మిషన్ ఉండేది కానీ మేము వేరే ఊరు వచ్చినాం కదా కొంచెం కుట్లు వేసుకుంటామని ఇంటి పక్కన వాళ్ళ ఇంటి చుట్టాలు వచ్చారు. ఆ అన్న వచ్చిన తర్వాత నాకెందుకు ఆ అన్నను అడగాలనిపించి, బాబాయ్ అనుకుంటూ వచ్చిండు ఆ అన్నయ్య. రాగానే నాకెందుకు మంచి ఆప్యాయత అనిపించేసి అన్నయ్య కుట్టుకున్న తర్వాత మిషన్ ఇచ్చాను, కుట్టుకున్నారు ఆ అన్నయ్య. నేను అప్పుడు అన్నయ్య నాకు నాన్నకు షర్ట్ కుట్టినా కొంచెం నాకు కాలర్ వేసి ఇవ్వరా అని అంటే చూపించారు నాకు. ఏమంటే ఇటు అమ్మ వేస్తా, 5 నిమిషాలు 10 నిమిషాలు పట్టుద్దమ్మా అని అంటే, ఆ కట్ట ముందేస్తే, అమ్మ ఇదంతా బాగానే తిప్పకొచ్చిన నువ్వు కాలర్ పాపం నువ్వు ఎప్పుడు చూడలేదేమో అందుకే నువ్వు కుట్టలేకపోయినావు, చూడకుండానే షర్ట్ కుట్టినావు, చూస్తే ఇంకెంత బాగా కుడతావు నువ్వు అని చెప్పని, ఇట్లా కట్ చేయాలమ్మా అని చెప్పి గబగబా కట్ చేసి కాలర్ తయారు చేసి, మకరాలు కావాలి, మా ఇంట్లో ఐరన్ బాక్స్ లేదు, అయినా సరే దాన్నే మందంగా 2-3 వరుసలుగా వేసి, కాలర్ లేదు ఐరన్ చేయడానికి లేదు, కాలరు అది ఉంటుంది కదా మకరం అది లేదు, ఐరన్ చేసి ఐరన్ బాక్స్ లేదు, నా ఇంట్లో కరెంట్ లేదు. అయితే అప్పుడు అన్నయ్య పాపం మంచిగా క్లాత్ 2-3 వరుసలుగా చక్కగా వేసి, పాత షర్ట్లో ఒక మకరం ఉంటే అది కూడా పాతది ఓడబీకేసి చక్కగా చేసి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను ఉతికేసి, అది నా చేతులు అటు ఇటు మురికైపోయింది కదా, చక్కగా ఉతికేసి నేను ఆ షర్టుని చాలా బాగా చక్కగా మంచిగా ఐరన్ చేసి, కరెక్ట్గా అనుకోకుండా నాకు ఆ షర్టు అయింది కనీసం ఒక 15 రోజుల్లో నాకు పెళ్ళి కుదిరింది. అనుకోలేదు అసలు అప్పటి వరకు.
పెళ్లి కుదిరిన తర్వాత ఎమ్మటే పెళ్ళి అడావుడి అంత సింపుల్ పెళ్ళి కదా, చాలా ఇంటి ముందు సాపేసి చేసే పెళ్ళి కదా, చాలా సింపుల్గా. ఒక కాటన్ చీర, ఒక ఎర్ర అంచు ఉండే కాటన్ చీర, ఎల్లో కలర్ ఖద్దరు చీరలు ఉంటాయి కదా కాటన్, అవి, ఒక రెడ్ బ్లౌజులు, అవి నేను కుట్టుకునేదాన్ని. ఇంకా నాకు బట్టలు తీసుకొచ్చి నాన్నోళ్ళు ఇస్తే కుట్టుకున్నాను నేను బట్టలు. అవి అంటే బయట టైలర్కి ఇవ్వకుండా నేనే లేడీస్ బట్టలు ఎట్లాగో నాకు కుట్టడం కొంచెం వచ్చిందిగా, బ్లౌజులు అక్క వాళ్ళని కట్ చేసి ఇవ్వమంటే కట్ చేసి ఇస్తే నేను బ్లౌజులు కుట్టుకున్నా. అంతవరకు బాగానే ఉంది. కానీ పెళ్ళిలో మా నాన్న నేను కుట్టిన షర్ట్ వేసుకుంటే ఆ రోజు నాకు చాలా, ఒక పక్క ఈ బాధ ఒకటి, ఏడుపు వెళ్ళిపోతున్నానని, ఒక పక్క మా నాన్న షర్ట్ వేసుకున్నాడు నేను కుట్టిందని సంతోషం ఒక పక్క. మీకు ఎందుకు నేను చెప్పాలి అనుకుంటున్న ఇన్ని సంవత్సరాల వరకు అంటే, మా నాన్నకి నేను ఇచ్చిన ఒక గిఫ్ట్ అది. ఇప్పుడు కూడా నా పెళ్లి ఫోటోల్లో మా నాన్న వేసుకున్న షర్ట్ ఉంటుంది, నేను గర్వంగా ఫీల్ అవుతా. ఎట్లాగంటే మా అక్కలకి అందరికీ బట్టలు కుట్టుకొచ్చాను నేను, వాళ్ళ మనవాళ్ళకి, వాళ్ళ మనవరాళ్ళకి, మా అక్కలకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళకి, కుటుంబాలు మొత్తం ఆల్మోస్ట్ అందరికి కుట్టుకొచ్చా. ఇంకా ఉన్నది ఒకే ఒకటి, మా మనవరాలు పుడుతుందేమో, పాప పుడుతుందా బాబు పుడుతుందో తెలియదు, నాకు మాత్రం పాప కావాలి. అంటే పాప పుట్టిందనుకోండి, ఇంకా నా దగ్గర ఉన్న డిజైన్లు మొత్తం ఏదో ఒకటి కుట్టి మరీ తగిలిస్తా, శారద మనవరాలు అనాలి. ఇప్పుడు బాబు ఆల్మోస్ట్, ముందైతే బాబు, ఇప్పుడు పాప కావాలని కోరిక. దేవుడు అమ్మవారికి వదిలిపెట్టా, అమ్మవారు పాపని ఇయ్యాలి, నా కోరిక తీరాలి. థ్యాంక్ యూ. నేను మీ శారద ఫ్రెండ్స్. ఇది బాధ అనుకోండి, ఏమైనా అనుకోండి, కాకపోతే నాకు చెప్పాలనిపించింది, ఈరోజు మీకు షేర్ చేసుకోవాలి మీ అందరితో అనుకున్నాను ఈ మాట. ఒక తండ్రికి కూతురికి మధ్యలో అలాంటి బంధం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అట్లాగే ఆ పెళ్ళిలో మా నాన్న చక్కగా ఆ షర్ట్ వేసుకుని, ఇప్పుడు కూడా పెళ్లి ఫోటోలో మా నాన్న షర్ట్ నేను కుట్టాను అని చెప్తాను. ఎవరన్నా మా అక్క వాళ్ళు, మా నాన్నకి నా పెళ్ళిలో నేను షర్ట్ కుట్టగలిగాను. అది ఎన్నో అవస్థలు పడి ఆ రోజుల్లో. థ్యాంక్ యూ.